నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రభుత్వం ప్రజల హక్కులను కాలరాస్తోంది. వైసీపీ నేతలు భూకబ్జాలు చేస్తున్నారన్న బాబు. జగనన్న ఇళ్ల పేరిట భారీ కుంభకోణం, దర్యాప్తు జరపాలని మోదీకి పవన్ లేఖ. భద్రాద్రి థర్మల్ ప్రాజెక్టు సందర్శించిన డిప్యూటీ సీఎం. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచిందన్న భట్టి. దేశంలో అప్పులేని రాష్ట్రం లేదు, కాంగ్రెస్ అబద్ధాలు చెబుతోందన్న జగదీష్ రెడ్డి. ఎనభై కొత్త ఆర్టీసీ బస్సులు ప్రారంభం, ప్రయాణికుల సౌకర్యానికి పెద్దపీట వేస్తామన్న పొన్నం. నేను షర్మిల వెంటే నడుస్తా, వైసీపీకి సిద్ధాంతాలు లేవన్న ఆళ్ల. అయోధ్యలో ఎయిర్పోర్టును ప్రారంభించిన ప్రధాని. డబుల్ ఇంజన్ సర్కారుతోనే అభివృద్ధి సాధ్యమన్న మోదీ. గాజాపై ఇజ్రాయెల్ దాడి, 100 మంది పాలస్తీనియన్ల మృతి. వైసీపీ నాయకులు ఆలయ భూములను కూడా కబ్జా చేస్తున్నారని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. కుప్పంలో 3వ రోజు పర్యటించిన చంద్రబాబు ఐటీలో కురబ కులస్తులు కూడా చాలామంది స్థిరపడ్డారని చెప్పారు. కురబ కులస్తులను ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత తమది అని హామీ ఇచ్చారు. నాగరికతను గుర్తుపెట్టుకుని భవిష్యత్ కోసం ముందుకు వెళ్లాలని తెలిపారు. గొర్రెల కాపరులు ప్రమాదవశాత్తు చనిపోతే 10 లక్షల బీమా ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ ప్రభుత్వం వచ్చి 5 ఏళ్ళు అయిపోతా ఉంది. సినిమా కూడా అయిపోయింది. రేపు ఎల్లుండి ఇంటికి పోతున్నారు. ఇప్పుడు కూడా దాన్ని పూర్తి చేయాలనే ఆలోచన లేకపోతే ఇక్కడ కురబ సంఘం బిల్డింగ్ కట్టలేడు కానీ 3 రాజధానులు కడతారంటే మీరు నమ్మతారా అని మిమ్మల్ని అడుగుతాను. మాటలు కోటలు దాటుతున్నాయి, చేష్టలు మాత్రం గడపే దాటడంలా. ఇతను పెద్ద హీరోగా పెద్దిరెడ్డి ఎవరు అంటున్నాడు ఆ తమ్ముడు. ఇటే పోతా ఉంటాడు, ఈ దారిలోనే పోతా ఉంటాడు. ఇంకొక 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా మీరు ఇది తయారు చేస్తే రేపు రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఉండే కురబ కులస్తులందరికీ నేను ఇచ్చే హామీ, మిమ్మల్ని రాజకీయంగా పైకి తీసుకొస్తా, ఆర్థికంగా పైకి తీసుకొస్తా, సామాజికంగా ఒక శక్తివంతమైన జాతిగా తయారు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మీ కాకినాడలో జరిగిన ప్రమాదాల్లో చనిపోయిన జనసేన క్రియాశీల సభ్యుల కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేశారు జనసేనాని పవన్ కళ్యాణ్. కుటుంబానికి 55 లక్షల రూపాయల చొప్పున చెక్కులు పంపిణీ చేశారు. ఆనందంగా కలవాల్సిన పరిస్థితిలో ప్రాణాలు కోల్పోయి ఇలా కలవడం బాధగా ఉందని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అన్నారు. పార్టీ ప్రారంభంలోనే కుటుంబ సభ్యులకు అండగా ఉండడం కోసమే ఇన్సూరెన్స్ సభ్యత్వాలు ప్రారంభించామని చెప్పారు. జాతీయ స్థాయిలో కూడా ఏ పార్టీలు కూడా ఇలాంటి అడుగులు వేయలేదన్నారు. భవిష్యత్తులో ప్రతి ఒక్కరికి అండగా ఉంటామని పవన్ భరోసా ఇచ్చారు. చాలా ఆనందంగా కలుసుకోవాల్సిన పరిస్థితి. దురదృష్టవశాత్తు మనం ఒక నిండు ప్రాణం కోల్పోయి ఇంట్లో మనం ఇలా కలవటం చాలా బాధగా ఉంది నాకు. మీ ఇంట్లో జరిగిన నష్టం, నేను కూడా మీ ఇంట్లో కుటుంబ సభ్యులు. పార్టీ ప్రారంభించినప్పుడు మన ఇంట్లో కుటుంబ సభ్యులు పోతే మనం ఎలా నిలబడాలి అనే ఆలోచనతో ఈ కార్యక్రమం పెట్టాం. కానీ ఇది ఈ పరిస్థితుల్లో జరగకూడదని కోరుకుంటాం. కానీ ఇది ఎంతో కొంత అండగా ఉండాలి. ఒకవేళ మనం కాలం మన చేతిలో ఉండదు. అలాంటి పరిస్థితుల్లో ఎంతో కొంత అండగా ఉండటానికి పార్టీ తీసుకునే నిర్ణయం ఇది. జాతీయ స్థాయిలో కూడా ఏ పార్టీలు కూడా ఇలాంటి అడుగులు వేయలేదు. మనస్ఫూర్తిగా మనం గత దశాబ్ద కాలంగా ముందుకెళ్తూ నడుస్తాము. అలాంటి మన పార్టీ కుటుంబ సభ్యులకు నష్టం వచ్చినప్పుడు మనం ఎందుకు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై మంత్రి కొట్టు సత్యనారాయణ ఫైర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ ఇళ్ల స్థలాల్లో 35,000 కోట్ల స్కామ్ జరిగిందని అనడానికి ఆధారాలు చూపిస్తావా అంటూ తీవ్రంగా మండిపడ్డారు. 35,000 కోట్ల అవినీతి ఎలా జరిగిందని పవన్ కళ్యాణ్ని మోదీ అడిగితే ఏం చెప్తారని ఎద్దేవా చేశారు. సిబిఐ, ఈడీతో విచారణ జరపాలన్న పవన్ కళ్యాణ్ ఇంటర్పోల్ను మర్చిపోయారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చిన ఘనత సీఎం జగన్దని ఆయన తెలిపారు. చంద్రబాబు హయాంలో స్కిల్ స్కామ్, అమరావతి భూముల స్కామ్, ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్ అన్ని స్కామ్లే అంటూ విమర్శించారు. ఈ స్కామ్లలో పవన్ కళ్యాణ్ కూడా వాటా ఉందని ఆయన ఆరోపించారు. పెట్టిన డేట్కి రాకపోతే
మర్నాడు పొద్దున్న ఏం మాట్లాడారో తెలుసుకుని ఓ వార్నింగ్ ఇచ్చేటప్పుడు సాయంత్రానికి చంద్రబాబు నాయుడు సంచులతో వచ్చి ప్యాకేజ్ చెప్పే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నావు. నువ్వు ఆ కార్యక్రమం చూడు. నీ పార్టీ గురించి నీ పార్టీలో నిలబెట్టే అభ్యర్థులు గెలుస్తారో లేదన్న ఆలోచన నీకు లేదు. చంద్రబాబు నాయుడు ఊడిగం చేయడానికి నువ్వు సిద్ధమైపోయావు. నీ కార్యకర్తలను చంద్రబాబు నాయుడు ఊడిగం చేయను నాతలు పొమ్మంటున్నావు. కాపులు నాకు ఓట్లేదు, కాపులు నాతలు పొమ్మంటున్నావు. మరి ఎవరిని కోట్లేశారు? ఎవరు నీ కోసం తిరుగుతున్నారు? ఇవాళ 35,000 కోట్లు అంటే ఏంటి అయినా సింగిల్ చెక్ రాసి ఇచ్చేస్తే ఎవరైనా జేబులో పట్టుకుపోయి అనుకుంటున్నాను. ఇల్లు స్కామ్ ఏంటి? వాళ్ళ చరిత్రలో లేని విధంగా 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ట్రాన్స్పరెంట్గా శాచ్యురేషన్ మోడ్లో నచ్చిన వాడికి ఇచ్చి నచ్చిన వాడిని పక్కనట్టే కాకుండా 35 లక్షలు దానికి ఆధారాలు చూపించు. అప్పుడు నీ తెలివితేట అంటే అసలు నువ్వు రాజకీయ పార్టీ నాయకుడిగా ఉండడానికి అర్హుడు. విద్యుత్ కొనుగోలు పేరుతో రాష్ట్ర ప్రభుత్వానికి 59,000 కోట్ల బకాయిలు ఉన్నాయని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క అన్నారు. భద్రాద్రి థర్మల్ ప్రాజెక్టును సందర్శించిన భట్టి స్వయంగా ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించారు. తమతోనే కరెంట్ అని చెప్పిన గత ప్రభుత్వం భారీగా అప్పులు చేసిందని భట్టి మండిపడ్డారు. సింగరేణికి 19,000 కోట్లు బకాయిలు పడ్డారని తెలిపారు. అన్ని శాఖల్లో గత ప్రభుత్వం అప్పులు చేసి ఆందోళనకర పరిస్థితుల్లోకి రాష్ట్రాన్ని నెట్టివేసిందని భట్టి విక్రమార్క అన్నారు. అందుకే వాస్తవ విషయాలు అసెంబ్లీలో శ్వేతపత్రం రూపంలో తాము చెప్పడానికి ప్రయత్నం చేశామని తెలిపారు. అప్పుల నుంచి విముక్తులై గాడిలో పెట్టడానికి రివ్యూ చేస్తూ ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. మేము ఉంటేనే కరెంటు వెలుగులు నిండుతుంది, 24 గంటలు కరెంట్ ఇచ్చినాం, మాతోనే కరెంట్ అని చెప్పినటువంటి వీళ్ళ లెక్కలు రాబోయే కొన్ని తరాలు కూడా తాకట్టు పెట్టేశారు. ఈ విద్యుత్తును కొనటానికి పవర్ పర్చేజ్ చేయటం కోసం 30,406 కోట్ల రూపాయలు వెచ్చించారు. అట్లాగే సింగరేణి నుంచి పవర్ పర్చేజ్ వాళ్ళకున్న బకాయిలు 19,431 కోట్ల రూపాయలు. అట్లాగే జెన్కోకి పవర్ పర్చేజ్ కింద కట్టాల్సినటువంటి ప్రభుత్వ బకాయి 9,743 కోట్ల రూపాయలు. మొత్తం పవర్ పర్చేజ్ పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సినటువంటి బకాయి 59,580 కోట్ల రూపాయలు. ఈ రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడి ఉన్నటువంటి అప్పు. ఒకసారి ఆలోచన, ఆనాటి ప్రభుత్వాలు మొత్తం పవర్ పర్చేజ్ కోసం ఉన్నటువంటిది 7,259 కోట్ల రూపాయలు మాత్రమే. 9.5 ఏళ్ళు 10 ఏళ్లలో 59,580 కోట్ల రూపాయలు కేవలం పవర్ పర్చేజ్ కోసం వీళ్ళు ఖర్చు పెట్టింది. అప్పుల రూపేణా తాకట్టు పెట్టి రాష్ట్రాన్ని, సమాజాన్ని అత్యంత భయంకరమైన ఆందోళన. దేశంలో అప్పులేని రాష్ట్రం లేదని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. అప్పుల్లేని విద్యుత్ సంస్థలు కూడా లేవని గుర్తు చేశారు. రాజస్థాన్లో కూడా విద్యుత్ సంస్థలు 53,000 కోట్ల అప్పుల్లో ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వాన్ని నడపలేక కాంగ్రెస్ నేతలు అబద్ధాలు చెప్తున్నారని జగదీష్ రెడ్డి విమర్శించారు. మీరు రియల్ కరెంట్కి అప్పు తెచ్చిండ్రు. 2014లో ఆనాటికి మీరు చేసిన అప్పు 22,000 కోట్లు, మీరు ఇచ్చిన కరెంటు 3 నుంచి 4 గంటలు. ఇవాళ ఎందుకు అప్పు మాట్లాడుతున్నారు? అసలు మీరు తెచ్చిన 22,000 కోట్ల అప్పు ఇప్పటి వరకు లెక్కేసుకుంటే 58,000 కోట్లు అయింది. 5 ఏళ్ళకి డబ్బులు ఇస్తే కూడా 22,000, 44,000 అయింది. 44 ఇప్పుడు 88 అయింది. ఎవరిని అడిగినా, ఏ సాధారణమైన బ్యాంకర్ని అడిగినా చెప్తాడు, సాధారణమైన రైతుని అడిగినా చెప్తాడు. అప్పు వేసుకునే వాళ్ళు ఎవరు అడిగినా చెప్తారు. ఒక రైతు అప్పు వేసుకుంటున్నాడు, ఒక ఉద్యోగి ఇల్లు కట్టుకోవడానికి అప్పు వేసుకుంటున్నాడు. మామూలుగా రోజువారీ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కూడా పొద్దున అప్పు తెచ్చుకొని సాయంత్రం తీసుకుంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై తమ పార్టీ స్టాండ్ మారదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ప్రభుత్వం విచారణ జరుపుతోందని చెప్పారు. కాంగ్రెస్ను ఈసారి పెద్ద ఎత్తున ప్రజలు ఆదరించారు కాబట్టి బాధ్యతతో పనిచేయాలని సూచించారు. కాంగ్రెస్ హామీలపై ప్రజల్లో ఉన్న అనుమానాలను తొలగించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ శ్రేణులు ధైర్యంగా ఉండాలని, అలవి కాని హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని కవిత విమర్శించారు. వాగ్దానాలు చేసి అలవిగానటువంటి అబద్ధాలు చెప్పి ఒక రకంగా ప్రజలను మభ్యపెట్టి మరి ఇవాళ ఇటువంటి పరిస్థితిని మనం గమనిస్తూ ఉన్నాం. సో ఈ పరిస్థితి ఎన్నో రోజులు ఉండదు. కార్యకర్తలందరూ కూడా ధైర్యంగా ఉండాలని చెప్పి నేను మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇవాళ ఎగ్జిస్టింగ్ 44 లక్షల మందికి ఏదైతే పెన్షన్లు వస్తూ ఉన్నాయో, వాస్తవానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పెన్షన్లు ఎవరికైతే వస్తున్నాయో వాళ్లకు పెంచి డైరెక్ట్గా జనవరి 1వ తారీఖు నుండి ప్రభుత్వం ఇవ్వాలనుకుంటే ఏదైతే 2,000 పెన్షన్ ఉందో 4,000 చేస్తామని చెప్పినారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా డైరెక్ట్గా 1వ తారీఖు నాడు 2,000 వస్తున్న వాళ్ళందరికీ 4,000 ఇచ్చి ఆ తర్వాత అప్లికేషన్స్ తీసుకుని ఉంటే ప్రజలకు కూడా సౌకర్యంగా ఉండేది. సరే, ఏమైతేనేమి డిసెంబర్లో పెన్షన్ రాలేదు, జనవరిలో పెన్షన్ రాలేదు. చాలా ఇండ్లలో మగవాళ్ళ పేరు మీదనే గ్యాస్ సిలిండర్ ఉంటుంది. మరి అటువంటి ఇండ్లలో మాకు అసలు వర్తించదా 500కు గ్యాస్ సిలిండర్ అనేటటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే ఒకటే ఫార్ములో అన్ని
6 గ్యారెంటీలకు సంబంధించి డేటా తీసుకుంటామని చెప్పిండ్రు. అందులో మరి ఇప్పుడు 5 గ్యారెంటీలకు సంబంధించిన డేటానే తీసుకుంటున్నారు. నిరుద్యోగ భృతి అనేటటువంటి కాలమే లేకుండా చేసినారు. కానీ అలవిగా కేసీఆర్ అంటే కాళేశ్వరం చంద్రశేఖరరావు అని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఆరోపించారు. మేడిగడ్డ బ్యారేజ్ పరిశీలనకు మంత్రులు గుంపుగా వెళ్లారని, అఖిల పక్షాన్ని విస్మరించారని మండిపడ్డారు. మేడిగడ్డ బ్యారేజ్పై గతంలో సీబీఐ విచారణ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు ఎందుకు సీబీఐ విచారణ ఎందుకని అడగడం లేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ను ప్రజలు శిక్షించారని, వాళ్లు తిన్న సొమ్ముని కక్కించాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని లక్ష్మణ్ అన్నారు. ప్రాజెక్టు పరిధి అన్నారము మేడిగడ్డ బ్యారేజీలు సంబంధించిన పిల్లర్లు కూడడం ఏతుందో అది అవినీతికి తెరలేపింది. కుంగిన 7వ బ్లాక్ మరమ్మతు చేయడం కుదరదు. మొత్తం బ్లాకును పునాదుల నుంచి పునర్నిర్మించాలని కూడా సూచించడం జరిగింది. ఒకవేళ నిర్మాణం అంతా కూడా మొత్తంగా ఇదే విధంగా జరిగి ఉన్నట్టయితే ఇతర బ్లాకులు కూడా ఇది ప్రమాదం సంభవించే ఆస్కారం ఉందని, పూర్తిగా డిజైన్ నుంచి మొదలుకుంటే ప్లానింగు, ఇంప్లిమెంటేషను, ఎగ్జిక్యూషన్ అంతా కూడా ఏ రకంగా మసిపూసి మాడికాయ చేసే ప్రయత్నం చేశారు. ఇంత పెద్ద తప్పిదం జరిగితే డ్యామ్ సేఫ్టీ చట్టంలోని అనేక నిబంధనలను వారు ఉల్లంఘిస్తే ఆనాడు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా వెంటనే దీని మీద పూర్తి స్థాయి సిబిఐ విచారణ జరపాలని చెప్పి డిమాండ్ చేసినటువంటి వ్యక్తి. మొత్తం రాష్ట్ర సంపద అంతా కూడా ప్రజాపాలన దరఖాస్తుల అమ్మకాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దరఖాస్తుదారులకు అవసరమైనన్ని దరఖాస్తులను అందుబాటులోకి ఉంచాల్సిందేనని అధికారులను ఆదేశించారు. రైతు బంధు పింఛన్లపై అపోహలకు గురికావద్దని, పాత లబ్ధిదారులందరికీ యథావిధిగా ఈ పథకాలు అందుతాయని స్పష్టం చేశారు. గతంలో లబ్ధి పొందని వారు కొత్తగా లబ్ధి పొందాలనుకునేవారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ విషయంలో ప్రజలు ఎలాంటి గందరగోళానికి గురికావద్దని తెలిపారు. ప్రజాపాలన దరఖాస్తుల సరళి క్షేత్రస్థాయిలో పరిస్థితులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఈ నెల 28 నుంచి ప్రజాపాలన కార్యక్రమం ప్రారంభమైన నేపథ్యంలో ఇప్పటి వరకు జరిగిన గ్రామసభలు, దరఖాస్తుల వివరాలు, ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరిస్తున్న విధానం, ప్రజల స్పందనకు సంబంధించి పూర్తి వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తుల కొరత లేకుండా అవసరమైనన్ని దరఖాస్తులు అందుబాటులో ఉంచాలని సూచించారు. దరఖాస్తు చేసుకోవాలనుకునే వారికి ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దరఖాస్తులను అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ప్రజాపాలన కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు విధిగా భాగస్వామ్యం కావాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజాపాలన క్యాంపుల్లో దరఖాస్తుదారులకు తాగునీరు, సరైన నీడ కోసం టెంట్లు, ఇతర ఏర్పాట్లలో ఎలాంటి లోటు రాకుండా చూడాలని అధికారులకు మరోసారి స్పష్టంగా సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీల అమలు అసాధ్యమని అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. ఆచరణ సాధ్యం కాని హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చారని, వాటిని అమలు చేసి కాంగ్రెస్ చిత్తశుద్ధిని చాటుకోవాలని చెప్పారు. ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలకు తాము ఎప్పుడూ సహకరిస్తామని తెలిపారు. ఎన్నికల హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేయాలని చూస్తోందనే అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ప్రజలే ప్రభుత్వాన్ని నిలదీస్తారని ఎమ్మెల్యే తలసాని అన్నారు. దీంట్లో ఏమున్నాయి? 2500 ఒకటి ఇవ్వాలి, అది ప్రతి మహిళకి ఇవ్వాలి. 2000 పెన్షన్ 4000 ఇవ్వాలి. అదేవిధంగా గ్యాస్ కనెక్షన్ 500కి ఇవ్వాలి. నీకు ఇల్లు లేని వాళ్లకు 5 లక్షల రూపాయలు ఒకవేళ మనీలే మనం కట్టుకుంటే అది ఇవ్వాలి. ఇవే కాకుండా వీళ్ళు అభయాస్తం అని పెట్టారు. దీంట్లో ఏంటంటే సరే రైతు భరోసా మనకు లేదు, మహాలక్ష్మిలా నేను చెప్పిన 2500 కానీ 500 బస్ ఫ్రీ అనేది ఒకటి జరుగుతుంది. ఈ 200 యూనిట్ల కరెంటు కూడా ఫ్రీగా ఇస్తామని చెప్పారు 200 వరకు. అయితే దీన్ని ఏంటంటే మీటర్ రీడింగ్ అది కూడా మనోళ్ళకి అందరికీ చెప్పి మన మీటర్ రీడింగ్ ఎంత ఉంది, ఎంతవరకు ఇది వస్తుంది.
సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పలువురు సిపిఎం నేతలు కలిశారు. 6 గ్యారంటీలను అమలు చేస్తున్నందుకు సంతోషమన్నారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని సీఎంను కోరామన్నారు. వ్యవసాయ కార్మికులకు కనీస వేతనాల కోసం జీవో సవరణ చేయాలన్నారు. ప్రభుత్వ శాఖల ఉద్యోగాల భర్తీ, జర్నలిస్టులకు సహాయం చేయాలని కోరామని తమ్మినేని వీరభద్రం తెలిపారు. మేము ప్రధానంగా వారి దృష్టి తీసుకొచ్చిన సమస్యలు ఒకటి, ఇప్పటి వరకు ప్రభుత్వం తీసుకున్నటువంటి సానుకూలమైన చర్యలకు సిపిఎం పార్టీ మద్దతు తెలిపింది. ఎన్నికలు ప్రకటించిన విధంగా 6 గ్యారంటీల్లో ఇప్పటికీ 2 అమలు జరగడానికి పూనుకోవడం, మిగతా వాటికి షెడ్యూల్ ప్రకటించడం అభినందించదగిన విషయం. ఇంకా రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న కొన్ని ముఖ్యమైన సమస్యలు అదే రకమైన సానుకూల దృక్పథంతో పరిశీలించి పరిష్కరించాలని ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేశాం. అందులో మొదటిది, చాలా కాలంగా సిపిఎం పార్టీ వివిధ గిరిజన సంఘాలు చాలా మిలిటెంట్ స్ట్రగుల్స్ చేస్తున్నటువంటి సమస్య పోడు భూముల సమస్య. యాక్చువల్లీ 13 లక్షల ఎకరాల్లో పోడు భూములు సాగు జరుగుతోంది. గత ప్రభుత్వం 11 లక్షల ఎకరాల్లో సాగు అవుతోంది. వాటన్నిటికీ పట్టాలు ఇస్తానని ప్రకటించారు. కానీ మా అన్ని పోరాటాల ఒత్తిడితో చివరికి ఆనాడు ఆ పోరాటాల్లో కాంగ్రెస్ పార్టీ కూడా పాల్గొన్నది. ముఖ్యమంత్రి గారు, ఈనాటి ముఖ్యమంత్రి గారు కూడా మాతో కలిసి ఆ స్ట్రగుల్స్లో పాల్గొన్నవారే. ఆ విషయం ఆయన కూడా గుర్తు చేశారు. ఆ చివరిలో ఎన్నికల ముందు ఒక 3-4 లక్షల లోపు ఎకరాలకు మాత్రమే గత ప్రభుత్వం పట్టాలు ఇచ్చింది. ఇంకా చాలా బాగా మిగిలిపోయింది. వాటిని పరిష్కరించాలి వెంటనే అనేది ముఖ్యమైనది. దీన్ని సానుకూలంగా పరిశీలించడానికి ముఖ్యమంత్రి గారు వెంటనే అంగీకరించారు. తాను ఎన్నికల్లో పోటీ చేయట్లేదని గవర్నర్ తమిళిసై స్పష్టం చేశారు. తన రాజీనామాపై వస్తున్న వార్తలు అవాస్తవమని అన్నారు. అధిష్టానం ఏ బాధ్యత అప్పగిస్తే ఆ బాధ్యత నిర్వర్తిస్తానని చెప్పారు. ఎప్పుడు ప్రజల్లోనే ఉంటానని, ప్రస్తుతం తెలంగాణ, పుదుచ్చేరి గవర్నర్గా ఉంటున్నానని తెలిపారు. తాను రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో లోక్సభకు పోటీ చేస్తానని ప్రచారం జరుగుతోందని, అది అవాస్తవమని అన్నారు. ఎంపీగా పోటీ చేస్తానని ఎవరికీ ఎలాంటి విజ్ఞప్తి చేయలేదన్నారు. టాలీవుడ్ నటుడు నాగార్జున తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఇవాళ నాగార్జున ఆయన సతీమణి అమలతో కలిసి రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లారు. ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందించారు. ఇటీవల వైసీపీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఆళ్ల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను షర్మిల వెంట నడుస్తానని స్పష్టం చేశారు. షర్మిల ఏ నిర్ణయం తీసుకున్నా ఆమె వెంటే ఉంటానని చెప్పారు. వైసీపీకి సిద్ధాంతాలు ఉండాలన్న ఆర్కే మంగళగిరి ప్రజలు అభివృద్ధి కోరుకుంటున్నారని అన్నారు. 1200 కోట్లతో అభివృద్ధి చేస్తామని చెప్పి 120 కోట్లే కేటాయించారని ఆరోపించారు. మంగళగిరి అభివృద్ధి నిధులు విడుదల కాలేదన్న ఆర్కే 8 కోట్ల వరకు అప్పులు తెచ్చి కాంట్రాక్టర్లకు ఇచ్చారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తన సొంత డబ్బుతో అభివృద్ధి పనులు చేశారని చెప్పారు. ఆయన కలిశానండి, నేను కలిశాను షర్మిలమ్మ గారిని కలిసి. షర్మిలమ్మ గారు ఇంకా జాయిన్ అఫీషియల్ గా జాయిన్ అయిన తర్వాత నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. ముందు షర్మిలమ్మ గారు చేరితే మాత్రం నేను షర్మిలమ్మ వెంటే నా పైన. నా దగ్గర ఉన్నటువంటి, నా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలుసు, మేము గత 2 సంవత్సరాలుగా మంగళగిరిలో ఏమేం పనులు చేస్తా ఉన్నాము, ఎన్ని ఇబ్బందులు పడుతున్నాము, ఎన్ని బాధలు పడతా ఉన్నాము, అయినా కూడా మాకు ఆర్థికంగా అండ దొరకలేదు అనేది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి మాట. అయితే రాజకీయాల్లో ఉండే మనము ఒక పార్టీలో ఉన్నప్పుడు ఇంకో పార్టీని ఓడించాలని చెప్పేసి అనుకుంటాం. మనం అలా అనుకున్నప్పుడు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని సిద్ధాంతాలతో ఉండాలి. మంగళగిరిలో టీడీపీ అభ్యర్థిని ఓడించాలి, కుప్పంలో టీడీపీ అభ్యర్థిని ఓడించాలి, పులివెందుల్లో టీడీపీ అభ్యర్థిని ఓడించాలి, అటు గాజువాక, భీమవరం ఇలాంటి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రాంతాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని, తన ఆపోజిట్గా ఉండేటువంటి అభ్యర్థుల్ని ఓడించాలి అని అంటే పనిచేయాలండి మనం ప్రజలకి. ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని కాపాడుకోవాలి. ఆ ప్రజలకి దగ్గరగా, అతి దగ్గరగా వెళ్ళేటటువంటి వాళ్ళకి అండగా నిలబడాలి. అలాంటి అందరితో టచ్లోనే ఉంటాం. వైసీపీ ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న ఆమె రైతులు పడుతున్న ఇబ్బందులను క్షేత్రస్థాయిలో గుర్తించాలన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ రైతుల కోసం జాతీయ స్థాయిలో 3 బిల్లులు ప్రవేశపెట్టారన్నారు. వర్షాలు పడి పత్తి రైతులు నష్టపోతే ప్రభుత్వం ఏదో ఒక సాకు చూపించి ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో రైతులకు ఇచ్చిన హామీలు మరిచారని విమర్శించారు. చూపించి ఆ రైతు దగ్గర నుండి సరైన ధరకి ఆ పత్తి కొనకుండా ఇవాళ పత్తి రైతు రాష్ట్రంలో మోసపోయేటువంటి పరిస్థితి. ప్రతి ఒక్క రైతు కూడా ఇవాళ రాష్ట్రంలో కన్నీరు పెట్టుకునేటువంటి పరిస్థితి మనం చూస్తాం. మిచ్చం తుఫాన్ వచ్చినప్పుడు
క్షేత్రస్థాయికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి రైతులు కూడా చాలా బాధతో చెప్పినటువంటి విషయం. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం కింద మనకున్నటువంటి తూములు కావచ్చు, లేకపోతే ఛానల్స్ కావచ్చు, వాటన్నిటినీ పూడిక తీయమని చెప్తే ఎక్కడా కూడా పూడిక సరిగ్గా తీయనటువంటి సందర్భంలో చిన్నపాటి చినుకు పడితే చాలు ఆ నీళ్ళంతా కూడా ఇవాళ పంట పొలాల మీదకి వచ్చేసి సముద్రాన్ని తలపించేటువంటి పరిస్థితి మనం ఇవాళ రాష్ట్రం మనం చూస్తున్నాం. అంటే కేంద్రం రైతుల బాధ కోసం ఇచ్చేటువంటి డబ్బుని కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం, అధికార పార్టీ నాయకులు తమ జేబుల్లో వేసుకుంటున్నారు, కానీ ఎక్కడా కూడా రైతు కన్నీరు తుడిచేటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో లేదు. ప్రధాని మోదీకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లేఖ రాశారు. ఏపీలో జగనన్న ఇళ్ల నిర్మాణం పేరిట భారీ కుంభకోణం జరిగిందని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. అక్రమాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ ప్రారంభించాలని కోరారు. భూసేకరణ పేరిట 32,141 కోట్ల నిధులు దుర్వినియోగం చేశారని చెప్పారు. ఇళ్ల పట్టాలు నిర్మాణంపై ప్రభుత్వం విభిన్న ప్రకటనలు చేస్తోందని తెలిపారు. గతంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను పూర్తిగా లబ్ధిదారులకు ఇవ్వలేదని చెప్పారు. 6.68 లక్షల టిడ్కో ఇళ్లు పూర్తయితే 86,984 మందికి ఇచ్చారని లేఖలో పవన్ పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం విద్యా దీవెన పథకం అబద్ధాలు, మోసాలతో అమలవుతోందని టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. విద్యా దీవెన పథకం పేరుతో ఉత్తుత్తి బటన్లను నొక్కి విద్యార్థులకు 700 కోట్లు ఎగనామం పెట్టారని ఆరోపించారు. విద్యార్థులకు మేనమామ అని చెప్పుకునే జగన్ రెడ్డి వారి పాలిట కంసమామ అయ్యాడని విమర్శించారు. ఏమై జగన్ రెడ్డి ఏం చెప్తా ఉన్నారు మీరు? ప్రతి త్రైమాసికం ఆ త్రైమాసికం పూర్తయిన వెంటనే టంచనగా డబ్బులు చెల్లిస్తూ ఉన్నారా? ఈ జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించి ఇప్పటి వరకు మీరు ఎన్నిసార్లు విద్యా దీవెన పథకానికి సంబంధించినటువంటి డబ్బులు చెల్లించకుండా ఎంత ఎగ్గొట్టారో ఇప్పుడు చూద్దాం. మీరు 2020-21కి సంబంధించి ఆ సంవత్సరం మీరు చెల్లించాల్సినటువంటి 4 వాయిదాల్లో 4 త్రైమాసికాలకు గాను మీరు ఒక త్రైమాసికానికి సంబంధించి చెల్లించాల్సినటువంటి డబ్బు చెల్లించకుండా ఎగ్గొట్టారా లేదా? 2020-21లో ఒక త్రైమాసికానికి సంబంధించి ఒక క్వార్టర్కి సంబంధించి అసలు నయా పైసా కూడా చెల్లించకుండా పూర్తిగా డబ్బులు ఎగ్గొట్టిన మాట వాస్తవం అవునా కాదా? మీరు సమాధానం చెప్పండి. ఏమై జగన్ రెడ్డి ఏం చెప్తా ఉన్నారు మీరు? మహాలక్ష్మి పథకం ద్వారా 6 కోట్ల మంది మహిళలు ప్రయాణించారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆర్టీసీ సంస్థను కాపాడుకోవడం, కార్మికుల సంక్షేమం తమ ప్రభుత్వం ప్రథమ కర్తవ్యమని స్పష్టం చేశారు. హైదరాబాద్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద 80 కొత్త ఆర్టీసీ బస్సులను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. 30 ఎక్స్ప్రెస్, 30 రాజధాని ఏసీ, 20 లహరీ స్లీపర్, సీటర్ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. కార్మికుల సంక్షేమం, ఆర్టీసీ పరిరక్షణకు పెద్దపీట వేయాలని సీఎం సూచించారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తెలంగాణలో త్వరలో 1000 ఎలక్ట్రిక్ బస్సులు రాబోతున్నాయని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. హైదరాబాద్కు 500, జిల్లాలకు 500 ఎలక్ట్రిక్ బస్సులు త్వరలో రాబోతున్నాయని సజ్జనార్ చెప్పారు. ఈనాడు ఉదయాన్నే ఈ యొక్క బస్సులకు సంబంధించినటువంటి దాని లోపల తెలంగాణ వ్యాప్తంగా మహిళలందరికీ కూడా ఉచిత బస్సు సౌకర్యాన్ని కలుగజేయడం జరిగింది. 6 కోట్ల మంది మహిళలను ఫ్రీ టికెట్ పేరు మీద ప్రయాణం చేయగలిగినారంటే ఏ విధమైన స్పందన ఉందో ఈసారి అర్థం చేసుకోవాల్సిన సందర్భంగా కోరుతా ఉన్నాం. దీని ద్వారా పెరుగుతున్నటువంటి రద్దీ కావచ్చు, లేదా గతంలో పాతపడ్డటువంటి బస్సుల స్థానే కొత్త బస్సులు ఏర్పాటు చేసేటువంటి ప్రక్రియలో భాగం కావచ్చు. 1050 బస్సుల్ని దాదాపు 400 కోట్ల రూపాయలతోటి బ్యాంక్ ఎస్బీఐ వారి సహకారంతో మరి కొనుగోలు ప్రక్రియ స్టార్ట్ అయింది. మరి ఆ బస్సులన్నీ కూడా హైదరాబాద్ నగరంతో పాటుగా తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల లోపల ప్రజల సౌకర్యార్థం ఉపయోగించబడతాయి. ప్రభుత్వం 7వ తేదీ ఏర్పడితే 9వ తేదీ నాడు ఉదయాన్నే ఈ యొక్క బస్సులకు సంబంధించినటువంటి దాని లోపల తెలంగాణ వ్యాప్తంగా మహిళలందరికీ కూడా ఉచిత బస్సు సౌకర్యం, అదేవిధంగా
ఒక మంచి క్లీన్ ఎన్విరాన్మెంట్ కోసము ప్రజాహిత కోసము 1000 ఎలక్ట్రికల్ బస్సెస్ను కూడా త్వరలోనే లాంచ్ చేయబోతున్నాం. దాంట్లో 500 హైదరాబాద్ సిటీకి, 500 మొత్తం తెలంగాణకి లాంచ్ చేయబోతున్నాం. ఇవన్నీ కూడా మే జూన్ దాకా రాబోతున్నాం. దీంతోనే మనము టీఎస్ఆర్టీసీలో ఉన్న బస్సు సంఖ్య 10,000 పైన దాటిపోతుంది. సో ఇది ఒక చాలా జనవరి 1 నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ ప్రారంభమవుతుందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. 15 రోజుల పాటు జరిగే నుమాయిష్ను సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభిస్తారని చెప్పారు. పారిశ్రామిక ప్రదర్శనకు ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. ఈసారి 2400 స్టాల్స్ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రదర్శనకు వచ్చే సందర్శకులు విధిగా మాస్కులు ధరించాలని, నుమాయిష్ను విజయవంతం చేయాలని మంత్రి కోరారు. ఈ ఎగ్జిబిషన్ మరి 1 తారీఖు నాడు గౌరవ మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ప్రారంభోత్సవం చేసుకోబోతా ఉన్నాం. ఈ తరుణంలో అనేక మంది ఇతర రాష్ట్రాలకు సంబంధించిన పారిశ్రామికవేత్తలు కానీ, చిన్న మధ్యధర పెద్ద స్థాయి వాణిజ్యం వ్యాపారం చేసే అనేక మందికి ఈరోజు ఒక ప్లాట్ఫామ్గా ఇక్కడ మనం ఈ ఎగ్జిబిషన్ సొసైటీ వారికి ఒక ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేస్తూ వాణిజ్యం వ్యాపారం చేసుకుంటాం అని ముందుకొస్తా ఉన్న అనేక మంది వారికి ఒక అవకాశం కల్పిస్తూ, వారికి ఒక మార్కెట్ ప్లేస్ను కల్పిస్తూ ప్రోత్సాహం చేసే కార్యక్రమాల్లో ఈ 8 దశాబ్ద కాలం పాటు వారు నడిపిస్తూ ఉన్న వైనంతో పాటు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ సర్కార్ అధికారుల బదిలీలు, నియామకాల ప్రక్రియ చేపడుతోంది. ఇందులో భాగంగా తెలంగాణ నూతన అడ్వకేట్ జనరల్ను అపాయింట్ చేసింది. తెలంగాణ నూతన అడ్వకేట్ జనరల్గా సీనియర్ న్యాయవాది సుదర్శన్ రెడ్డి నియమించింది. సుదర్శన్ రెడ్డిని ఏజీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో ఆ ప్రభుత్వం నియమించిన బిఎస్ ప్రసాద్ ఏజీ పదవికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో కొంతకాలం ఖాళీగా ఉన్న అడ్వకేట్ జనరల్ పోస్టులో సుదర్శన్ రెడ్డి నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయి. ప్రతిరోజు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్షలు ఉంటాయి. 18న ఫస్ట్ లాంగ్వేజ్, 19న సెకండ్ లాంగ్వేజ్, 21న ఆంగ్లం, 23న గణితం పరీక్షలు నిర్వహించనున్నారు. 26న సైన్స్ మొదటి పేపర్, 28న సైన్స్ రెండవ పేపర్, 30న సోషల్ స్టడీస్, ఏప్రిల్ 1, 2న వొకేషనల్ కోర్సుల పరీక్షలు ఉంటాయి. డబుల్ ఇంజన్ సర్కార్ వల్లే అయోధ్య అభివృద్ధి సాధ్యమైందన్నారు ప్రధాని మోదీ. రామాలయ ప్రారంభోత్సవం కోసం ప్రపంచమంతా ఎదురుచూస్తోందన్నారు. అయోధ్య రైల్వే స్టేషన్ను, మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. 2 అమృత్ భారత్ రైళ్లు, 6 వందే భారత్ రైళ్లకు పచ్చజెండా ఊపి ప్రారంభించారు. आज विकसित भारत के निर्माण को गति देने के अभियान को अयोध्या नगरी से नई ऊर्जा मिल रही है. आज यहाँ 15,000 करोड़ रुपए से अधिक के विकास कार्यों का शिलान्यास और लोकार्पण हुआ है. इंफ्रास्ट्रक्चर से जुड़े ये काम आधुनिक अयोध्या को देश के नक्शे पर फिर से गौरव के साथ स्थापित करेंगे. कोरोना जैसी वैश्विक महामारी के बीच ये कार्य अयोध्या वासियों के अथक परिश्रम का परिणाम है. मैं सभी अयोध्या वासियों అయోధ్యను దేశ చిత్రపటంలో సగర్వంగా నిలుపుతామని ప్రధాని మోదీ అన్నారు. శ్రీరాముడికి అద్భుత ఆలయాన్ని నిర్మించామన్న మోదీ జనవరి 22న ప్రతి ఇంట్లో సంబరం జరుపుకోవాలన్నారు. పురాతన వారసత్వానికి ఆధునికతను జోడించాలన్నారు ప్రధాని. तीर्थों को भी संवार रहा है तो वहीं डिजिटल टेक्नोलॉजी की दुनिया में भी हमारा देश छाया हुआ है. आज भारत काशी विश्वनाथ धाम के पुनर्निर्माण के साथ ही देश में 30,000 से ज्यादा पंचायत भवन भी बनवा रहा है. आज देश में सिर्फ केदार धाम का पुनरुद्धार ही नहीं हुआ है बल्कि 315 से ज्यादा नए. ప్రముఖ నటి మాజీ ఎంపీ జయప్రద మిస్సింగ్ అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం జయప్రద కనిపించడం లేదు.
దీంతో యూపీ పోలీసులు ఆమె కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. 2019లో ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన విషయంలో ఆమెపై 2 కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల విచారణకు హాజరు కావాలని పలుమార్లు జడ్జి ఆదేశించిన జయప్రద హాజరు కాలేదు. దీంతో ఆమెపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. జనవరి 10వ తేదీన జయప్రదను తమ ముందు ప్రవేశపెట్టాలని పోలీసులకు కోర్టు ఆదేశించింది. దీంతో ప్రస్తుతం పోలీసు యంత్రాంగం ఆమెను వెతికే పనులు పడ్డారు. పోలీసు ప్రత్యేక బృందం గాలింపు చేస్తున్నప్పటికీ ఆమె ఆచూకీ లభ్యం కాలేదని సమాచారం. 2019 ఏప్రిల్ 19న ఎన్నికల నియమావళికి విరుద్ధంగా యూపీలోని స్వర్ ప్రాంతంలో ఉన్న నూర్పూర్ గ్రామంలో రోడ్డును ప్రారంభించారు జయప్రద. ఆ సమయంలో ఆమె రాంపూర్ స్థానం నుంచి బీజేపీ టికెట్పై పోటీ చేశారు. పిప్లియా మిశ్రా గ్రామంలో జరిగిన బహిరంగ సభలో జయప్రద అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనేది ఇంకో ఆరోపణ. దీంతో ఆమెపై స్వర్, కెమ్రీ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఈ 2 కేసులపై పోలీసులు విచారణ జరిగింది. అనంతరం కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. అయితే ఈ కేసుల్లో గత కొన్ని రోజులుగా ఆమెకు కోర్టు హాజరు కావడం లేదు. దీంతో నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ అయ్యాయి. ఈ క్రమంలో జయప్రద కోసం ఢిల్లీ, ముంబైలోని పలు చోట్ల ప్రత్యేక పోలీసు బృందాలు వెతికినా ఆమె ఆచూకీ లభించలేదు. దక్షిణాదిలోనే కాకుండా బాలీవుడ్లోనూ తనదైన ముద్ర వేసిన హీరోయిన్ రష్మిక మందన. చాలా తక్కువ సమయంలోనే రష్మిక ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ అందుకుంది. తాను ఈ ఏడాదితో ఇండస్ట్రీలోకి వచ్చి 7 ఏళ్లు పూర్తి చేసుకుంది. తాను ఫుల్ హ్యాపీగా ఉన్నానంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ ద్వారా తన సంతోషాన్ని వ్యక్తపరిచింది. రష్మిక తన ఫోటోను సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.